హాయ్ అండి. కొబ్బరి పూరీలు మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా 2 పెద్ద సైజు కొబ్బరికాయలు తీసుకోండి. వాటిని శుభ్రం చేసి ముక్కలుగా కోసుకోండి. మిక్సీ పట్టేయండి. 2 కొబ్బరికాయలు తీసుకున్నాం కాబట్టి 1/2 కేజీ బెల్లం అయితే తీసుకోండి. దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసి 2 కలిపి గ్యాస్ స్టవ్ మీద పెట్టండి. వాటర్ అయితే తక్కువ వేయండి, ఎందుకంటే ఎక్కువ వేసాం అనుకోండి వాటరు ఎక్కువ టైం పడుతుంది అనమాట ఉడకడానికి. తక్కువ వేస్తే చాలు. నేను చూపించిన విధంగా అయితే సరిపోతాయండి. మనం మాత్రం దగ్గరే ఉండి సిమ్లో అయితే ఉడకనివ్వాలండి. తక్కువ వాటర్ వేసాం కాబట్టి గమ్మునే అయితే పాకం వచ్చేస్తుంది. ఉండయ్యే వరకు మనం జాగ్రత్తగా దగ్గరే ఉండి తిప్పుతూ దగ్గరే ఉండి మనం చూసుకోవాలండి. అలా అయితే మన కొబ్బరి నూజు మనం చెప్పే విధంగా వస్తే మనం బూరెలు వండుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకండి రెడీ అవుతుంది, ఇంకా అవ్వలేదు. బెల్లం అయితే మొత్తం కరిగిపోవాలి. చూడండి, ఇప్పుడైతే యాలక్కాయల పొడి కూడా వేసానండి. అలా దగ్గరగా అవనిచ్చి చల్లారితే మనకు ఉండ అయితే అయిపోతుందండి. మన ఉండలు అయితే చేసుకోవాలి. చూసారా ఎంత బిగువుగా వచ్చినాయి ఉండలు. అలా అయితే మనకు బూరెలో విడిపోకుండా ఉంటుంది. బూరె వేసినప్పుడు అయితే మనకి సైజులు ఇలా ఉండైతే బూరెలు అయితే వేసాం అనుకోండి, ఇలా కూర విడిపోదనమాట. ఇలా చేసుకోవాలండి. ఇంత బూరెలు అయితే వేసేద్దామండి. చక్కగా వస్తాయండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. చిన్నపిల్లలు ఇప్పుడు హాలిడేస్ కదండి, ఇంటి దగ్గరే ఉంటారు. ఒక్కొక్కరు అంటారు పిల్లలు ఏమీ తినకుండా వెళ్ళిపోతున్నారు, తినకుండా స్కూల్కి వెళ్ళిపోతున్నారు అని. ఇలాంటప్పుడు మనకు వాళ్ళకి కావాల్సింది చేసి పెడితే తింటారని. బయటకు కూడా వెళ్ళరు. ఇప్పుడు బయట ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పిల్లలకి ఇష్టమైంది ఈ హాలిడేస్లోనే వండి పెట్టాలండి. సంక్రాంతి పండగకి వండుకునేది వేరు, పిల్లల కోసం అయితే ప్రత్యేకించి ఇలా వండి పెట్టండి. మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.